హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇండియాలో డివోర్స్ అనేది చాలా కామన్ అయిపోయాయి కంపారిటివ్లీ ఓల్డ్ డేస్. ఇది చాలా వరకు మంచిదే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇష్టం లేని మ్యారేజ్లో ఉండి సఫర్ అయ్యే బదులు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవడమే మంచిది. ఇండియాలో ఇయర్లీ 60,000కి పైగా డివోర్సెస్ అవుతున్నాయి. కానీ అసలు ఇండియాలో ఫస్ట్ డివోర్స్ ఎవరిది అయ్యిందో మీకు తెలుసా? అండ్ ఈ ఒక్క డివోర్స్ వల్ల ఇండియాలో చాలా చేంజ్ వచ్చింది అనే మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ డైవోర్స్కి రీజన్ ఏంటి? ఈ మ్యారేజ్ని క్వీన్ విక్టోరియా గారే రద్దు చేశారు. ఎందుకు? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇండియాలో ఫస్ట్ డివోర్స్ అయింది రుక్మాబాయి గారిది. ఈవిడ విడాకులు అప్పట్లో దేశం మొత్తం చర్చించుకునే అంతగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే ఈ డివోర్స్ నడిచింది 19th సెంచరీలో. అప్పటికి మన ఇండియాకి కూడా స్వాతంత్రం రాలేదు. కానీ ఈవిడ మాత్రం ఎవరికీ భయపడకుండా ఆవిడ ఓన్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేశారు. ఈవిడ పూర్తి పేరు రుక్మాబాయి భీమ్రావ్ రౌట్ అండ్ ఈవిడ నవంబర్ 22న 1864లో ముంబైలో జన్మించారు. ఈవిడ అమ్మగారి పెళ్లి 14 సంవత్సరాలకి జరిగింది అండ్ 15 ఇయర్స్కి రుక్మాబాయి గారు జన్మించారు. కానీ ఆవిడకి 17 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళ హస్బెండ్ అంటే రుక్మాబాయి గారి ఫాదర్ గారు చనిపోయారు. తరువాత ఆవిడ డాక్టర్ శాఖారాం అర్జున్ రౌట్ గారిని పెళ్లి చేసుకున్నారు. ఈయన వల్లే రుక్మాబాయి గారు ఒక సంఘ సంస్కర్తగా మరియు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా మారారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ రుక్మాబాయి గారి పెళ్లి కూడా ఆవిడ చిన్నతనంలోనే 11 ఇయర్స్కి దాదాజీ భికాజీ అనే 19 ఇయర్స్ ఆయనతో జరిగింది. ఎందుకంటే అప్పట్లో చైల్డ్ మ్యారేజెస్ చాలా కామన్ కూడా. అండ్ అప్పట్లో కొంతమందికి చైల్డ్హుడ్లో పెళ్లి చేసేసి వాళ్ళు ఒక ఏజ్కి వచ్చాక వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇంటికి పంపించేవాళ్ళు. సో అలా రుక్మాబాయి గారి పెళ్లి అయినా సరే ఆవిడ వాళ్ళ స్టెప్ ఫాదర్ అండ్ అమ్మతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉంటూ వాళ్ళ ఫాదర్ సపోర్ట్తో చదువుకుంటూ ఉండేవాళ్ళు. అండ్ ఈవిడకి డాక్టర్ అవ్వాలి అనే ఒక కోరిక కూడా ఉండేది. అలా పెళ్ళి అయ్యాక కూడా 9 ఇయర్స్ వరకు ఆవిడ అలానే వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటూ చదువుకునేవారు. కానీ 1884లో వాళ్ళ హస్బెండ్ దాదాజీ భికాజీ ఇంకా ఇక్కడ ఉంది చాలు, ఇంటికి వచ్చి తనతో పాటు కలిసి జీవించాలి అని డిమాండ్ చేశారు. కానీ ఆవిడకి వెళ్ళడం ఇష్టం లేదు. సో ఆవిడ దానికి నిరాకరించారు. దాంతో 1885లో దాదాజీ ముంబై హైకోర్టులో రుక్మాబాయి గారి మీద కేసు వేశారు. అండ్ ఇది అప్పట్లో ఒక అపూర్వమైన కేసుగా మారింది. ఎందుకంటే అప్పట్లో ఆడవాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉండేది కాదు. అలాంటి టైంలోనే ఆవిడ వాళ్ళ హస్బెండ్తో వెళ్ళడానికి నిరాకరించడం అండ్ అప్పట్లో ఉన్న సొసైటీని ఎదిరించి ధైర్యంగా నిలబడడం, ఈ అన్ని రీజన్స్ వల్ల అప్పట్లో ఒక ముంబైయే కాదు మొత్తం దేశంలో ఈ కేసు గురించి చర్చలు మొదలయ్యాయి. దాదాజీ తన మ్యారిటల్ రైట్స్ కోసం ఈ కేసుని వేసినప్పుడు ఈ కేసు మొదట్లో జస్టిన్ రోబర్ట్ హిల్ పిన్హే దగ్గరికి వెళ్ళింది. కానీ ఆయన రుక్మాబాయి చిన్నతనంలో జరిగిన పెళ్లికి ఇప్పుడు ఆవిడకి ఇష్టం లేకుండా కంటిన్యూ చెయ్యమని చెప్పలేము అని ఈ కేసుని తిరస్కరించారు. అయినా సరే దాదాజీ మళ్ళీ అపీల్ చేయడంతో ఈసారి హీరింగ్ ఇద్దరు న్యాయవాదుల ముందు బెంచ్కి ఎక్కింది. ఈసారి జస్టిస్ ఫర్హాన్ అనే ఆయన దాదాజీ కేసుని తీసుకున్నారు. అండ్ మార్చ్ 1887లో కోర్టు రుక్మాబాయికి 2 ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి తన భర్తతో పాటు వెళ్ళాలి అని, లేదా 6 నెలలు జైలు శిక్షను అనుభవించాలి అని. అప్పుడు రుక్మాబాయి గారు 6 నెలలు జైలు శిక్షను ఎంచుకున్నారు. దీనికి చాలామంది ఆవిడకి సపోర్ట్ చేసి చైల్డ్ మ్యారేజెస్కి ఆపోజిట్గా మాట్లాడారు. కానీ మరికొంతమంది మాత్రం ఆవిడని చదివించడం వల్లే ఇలా వాళ్ళ హస్బెండ్ని తిరస్కరించారు అని చెప్పారు. ఆ టైంలో ఆవిడ ఒక ఆర్టికల్ని రాయడం స్టార్ట్ చేశారు. ద హిందూ లేడీ అని ఒక స్టోరీని రాశారు. ఆ స్టోరీ క్వీన్ విక్టోరియా వరకు చేరుకుంది. ఆవిడ ఆమె కథను చదివి ఆవిడకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించి ఆమె స్వయంగా ఈ కేసులో జోక్యం చేసుకుని 1888లో రుక్మాబాయికి అనుకూలంగా న్యాయం జరిగేలా చూశారు. ఇలా రుక్మాబాయి గారి కేసు ఇండియాలోనే ఫస్ట్ డివోర్స్ కేసుగా మారింది. అంతేకాకుండా రుక్మాబాయి గారి కేసు తర్వాత చాలామంది వాళ్ళ వాయిస్ని రైజ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు చైల్డ్ మ్యారేజెస్కి విరుద్ధంగా. ఈవిడ తన ఓన్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడంతో పాటు ఇండియాలో చాలా మందిలో చైల్డ్ మ్యారేజెస్ అండ్ జెండర్ ఈక్వాలిటీ కోసం ఫైట్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ని నింపారు అనే మనం చెప్పుకోవచ్చు.
ఆవిడ కేస్ క్లోజ్ అయ్యాక ఆవిడ లండన్కి వెళ్ళి మెడికల్ స్టడీస్ని కూడా కంప్లీట్ చేసుకుని ఇండియాలోనే సెకండ్ లేడీ డాక్టర్ అయ్యారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.